పాల్గొనడం మనకందరూ కూడా చాలా సంతోషం. ఎందుకంటే మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్గా ఈ చట్టాలపైన ఆలోచిస్తుంది అనేటువంటి ఒక మెసేజు యావత్తు తెలంగాణ ప్రజలకి అదేవిధంగా ప్రపంచానికి కూడా మనం తెలియజేశాం. మనము మరి ఇక్కడ మన ప్రభుత్వం ఉన్నప్పుడు లేబర్ శాఖ చూసినటువంటి మల్లారెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ గారు చాలా సంఘాలకి వారి యూనియన్ లీడరు వారు, అదేవిధంగా దేవి ప్రసాద్ గారు టీఎన్జిఓ సంఘానికి తెలంగాణ ఉద్యమ కాలంలో నాయకత్వం ఇచ్చినటువంటి దేవి ప్రసాద్ గారు, వినయ్ భాస్కర్ గారు వారు వరంగల్ జిల్లాలో కార్మిక నాయకత్వం వహిస్తారు. కాబట్టి చాలామంది మిత్రులు ఉన్నారు ఇక్కడ. మరి రాంబాబు గారు వారు మరి మన పార్టీ తరఫున కార్మిక విభాగాన్ని చూస్తున్నారు. చాలామంది పెద్దలందరూ కూడా ఇక్కడ వేదిక పైన ఉన్నారు. అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. అయితే దురదృష్టం ఏంటంటే చట్టాలు ఈ 4 కోడ్లు పార్లమెంట్ పాస్ చేసింది. పాస్ చేసిన తర్వాత మనం చర్చ పెడతాను. చట్ట ప్రకారంగా పార్లమెంటు పాస్ అయిన తర్వాత అవి అమల్లోకి రావాలి. కానీ ఒక నోటిఫైడ్ డేట్ అని పెడతారు వాళ్ళు. ఇది పాస్ అయిన తర్వాత ఇప్పటి నుంచి అమలు అవుతుందని చెప్తారు. ఈ అమలయ్యే ముందు పార్లమెంటు రాష్ట్ర శాసన సభలకి అన్నిటికి కూడా, ఎందుకంటే కంకరెంట్ లిస్ట్లో ఉంది ఇది, కాబట్టి మీరు రూల్స్ ఫ్రేమ్ చేయమని చెప్తే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన స్పందించలేదు. మన ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఉన్నప్పుడు మనం కూడా స్పందించలేదు. కానీ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి రూల్స్ ఫ్రేమ్ చేసేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి మరి వాళ్ళకు ప్రత్యర్థి అని బాగా చెప్పుకుంటాడు కదా రాహుల్ గాంధీ, మరి వార ప్రభుత్వమే ఇక్కడ రూల్స్ ఫ్రేమ్ చేసి నోటిఫై కూడా చేసేసారు. నేను నిన్న ప్రయత్నం చేసిన ఇక్కడ లేబర్ సెక్రటరీతో మాట్లాడదామని, ఎత్తలేదు ఫోను. రాంబాబుకి చెప్పిన, అరే ఎత్తుతలేడు ఒకసారి అంటే తెలుసు వాళ్ళకి, ఎందుకంటే నిన్న మొన్న మనం ఈ సమావేశంలో పెట్టుకుంటున్నాం కాబట్టి ఎప్పుడు నోటిఫై చేసిన డేట్ నాకు కావాలని చెప్పి ప్రయత్నం చేసిన. అయితే మరి నోటిఫై చేసేసారు. అయినప్పటికీ మరి పార్లమెంటు పాస్ చేసిన చట్టాలు, వ్యవసాయ చట్టాలు పాస్ చేసింది. మోడీ చాలా గర్వంగా మేము పాస్ చేసామని చెప్పి కూడా ఎన్నికల సందర్భంలో, అప్పుడు జరిగిన ఎన్నికల సందర్భంలో తిరిగి ఇండు ప్రజల ఆగ్రహానికి గురై పార్లమెంటు చట్టాలు చేసిన తర్వాత రద్దు చేసినటువంటి ప్రభుత్వం ఈ మోడీ ప్రభుత్వం, ఇది వ్యవసాయ చట్టాలు. మరి ఈరోజు కూడా ఇవి సమగ్రంగా చర్చ జరగలేదు. దురదృష్టం ఏంటంటే పార్లమెంటు కూడా సక్రమంగా నడవదు. పార్లమెంట్ పార్టీలు కూడా ఒక బిల్స్, ఇప్పుడు మోడీ కానీ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏమైందంటే బిల్లు పెట్టినప్పుడు లొల్లి పెడితే మంచుకుంటుంది అనుకుంటుంది ప్రభుత్వం. ఎందుకంటే ఈ లొల్లిలా పాస్ చేయొచ్చు. నేను కూడా పార్లమెంట్ సభ్యుడిగా 10 సంవత్సరాలు పనిచేసినాను. మొదటి 5 ఏళ్ళు ఉన్నంత మంచిగా చర్చ మళ్ళీ తర్వాత 5 ఏళ్ళలో లేదు చూసిన నేను. ఇప్పుడైతే చాలా అధ్వానంగా వస్తారు. పార్లమెంట్ సభ్యులకే ఏ బిల్లు పాస్ అని కూడా తెలుస్తలేదు. ఎందుకంటే మొన్న పేపర్లో చదివిన, ప్రముఖ హిందీ మన ఇంగ్లీష్ ఆంగ్ల పత్రిక హిందూలో చదివిన, అసలు ఒక బిల్ అయితే ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మినిట్ 36-34 సెకండ్లలో పాస్ అయిపోయింది. ఇంట్రడ్యూస్ అన్నాడు, డాంబడబడం అని అయిపోయింది. దురదృష్టం ఏంటంటే ఇంత కోడిఫైడ్ అంటే చట్టాలని 29 చట్టాలని ఎప్పుడు 1936లో పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్, మినిమం వేజెస్ యాక్ట్ 1948, పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ 1965, ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948, ఇట్లా పోతే స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లో మరి కార్మిక వర్గం పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి చట్టాలని నిర్వీర్యం చేసేటువంటి ఈ 4 కోడ్స్ ఏం చేసిండ్రు, 24 వాటిని 4 కింద చేసేసిండ్రు. 29 వాటిని కోడ్ అంటే వేజెస్, కోడ్ ఆన్ వేజెస్లో 4 చట్టాలు కలిపినరు. ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్లో 3 చట్టాలు, ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ వర్కింగ్ కండిషన్స్ లోపల కొన్ని, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీలో 9 చట్టాలు. ఇవన్నీ క్రోడీకరించి చేసి మరి ఇంతకుముందు చాలామంది మాట్లాడినారు కాబట్టి మళ్ళీ రిపిటేషన్ వద్దు. మన కేటీ రామారావు గారు దాన్ని అంతా సమ్మప్ చేస్తారు కాబట్టి నేను ఆ జోలికి పోతలేను. ఏ సమస్యలు వచ్చినాయి ఇవన్నీ వచ్చినాయి. అయితే దీనిపైన మనం ఈరోజు స్పందించడము చాలా ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఇప్పుడు
దీనికి అన్నిటికంటే ఒక ఫిలాసఫీ, ఒక ఐడియాలజీ చెప్పకనే చెప్పిండు. శ్రమ శక్తి నీతి, శ్రమ శక్తి నీతి. ఎవరికి ఉండాలి? శ్రమ చేసేవాడికి నీతి ఉండాలి. ఏ నీతి? నువ్వు ఏం అడగద్దు. శ్రమశక్తి నీతి 2025 నీతి ఆయోగ్ ప్రకటన చేసింది. ఇప్పుడు అదే చర్చ పెట్టినరు. ఏమైనా ఉంటే అభిప్రాయాలు చెప్పు అని చెప్తుండ్రు. నేను దాన్ని లోతుగా వెళ్ళకుండా వాళ్ళు ఏం చెప్తున్నారు? శ్రమ ధర్మ ఉండాలి. ఎవరికి ఉండాలి? కార్మికుడికి ఉండాలట. నీ ధర్మం ఏంటంటే నువ్వు పని చేయాలి. నువ్వు పని చేయాలి అంతే. నువ్వు పుట్టిందే పని చేయడానికి బిడ్డ, అడగడానికి కాదు అనే ఒక ఫిలాసఫీ, ఒక ఐడియాలజీ వాళ్ళు నిక్కచ్చిగా చెప్తున్నారు. దాంట్లో ఏమి పెద్ద ముసుగుల గుద్దులాట కూడా ఏం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీ పేద వర్గాలు, కార్మిక వర్గం అది ఇది అని చెప్పి అట్లీస్ట్ బయటకు మొహాన అవపడేది. కానీ వీళ్ళు చాలా స్పష్టంగా మినిమం వేజెస్, వాడికి ఎంత వాడు పెట్టుబడి పెట్టిండు కాబట్టి వానికి ఏమైనా లాభం వస్తే నీకు ఇస్తాడు అనే రోజులు కూడా వస్తాయి. వాడు పెట్టుబడి పెట్టిండు, లాభం వస్తే నీకు ఇస్తాడు, లేదు నువ్వు పని చేయాలి, నీ ధర్మం పని చేయాలి అనేటువంటి రోజులు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది రానున్న రోజుల పట్ల. అయితే ఇక్కడ నేను మన పార్టీగా పెట్టుబడి పెట్టేవాడికి, పరిశ్రమలు పెట్టేవాడికి, కేటీ రామారావు గారు మరి ఇండస్ట్రీ మినిస్టర్ కూడా పనిచేసినారు కాబట్టి చాలామంది వాళ్ళతో మాట్లాడే సందర్భంలో పట్ల వాళ్ళకు రాయితీలు కూడా ఇచ్చినాం మనం. మన ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇస్తున్నాం. నిజంగా పెట్టుబడి కూడా చాలా అవసరం. ఒక పరిశ్రమ పెట్టాలన్నా దేనికైనా కావాలి, తప్పేం లేదు దాంట్లో. కానీ మినిమం ఒక కష్టపడ్డందుకు ఏం అడుగుతలేడు. తన శ్రమకి, తన చెమటకి, రక్తాన్ని చెమటగా మార్చిన వాడు తన కడుపులో 2 ముద్దలు, తన కడుపులో పుట్టేటువంటి పిల్లలకు చదువు, సంధ్య కావాలనేటువంటి కోరికలో ఉన్నటువంటి ఈ చట్టాలు ఏది 1936 మినిమం వేజెస్ యాక్ట్. మినిమం వేజ్ పేరేంది? మినిమం. అరే వాడు కష్టపడేందుకు ఎంతో ఇవ్వరా అనే చట్టం 1936లో వచ్చింది. అవే కదా ఇప్పుడు. కాబట్టి మనము ఒక రాజకీయ పార్టీగా చాలా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. మరి రోజు పనిచేసేటువంటి నాయకత్వం వారు ఇంతమంది కొంతమంది ప్రస్తావించారు. నిజంగా కూడా ఈ చట్టాలు పార్లమెంట్లో నేను 2019 వరకు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే ఇంట్రడ్యూస్ అయినప్పుడే తొలి రోజుల్లో పట్టి నేను వచ్చి వీళ్ళందరినీ కూడా పిలుచుకొని మాట్లాడినా. వీటిలో మనం ఏం చేయాలి, ఈ చట్టాలు చాలా ఘోరమైన చట్టాలు రాబోతున్నాయి, వీటిని మనం ఏం చేద్దామని చెప్పి నేను ఆ రోజు మరి ఇక్కడ కూర్చొని ఇక్కడ చాలామంది నా పేరు ప్రస్తావించారు, ఇంకా చాలామంది నాయకులు, వీరందరితో కూడా మాట్లాడడం జరిగింది. చివరిగా ఇళ్లలో పనిచేసేటువంటి మరి ఎవరైతే హౌస్ మేట్స్ వాళ్ళకి చట్టం వచ్చినప్పుడు కూడా ఆ రోజు కూడా నేను ఈ చట్టాన్ని మనం అమలు చేయాలి, ఒక యూనియన్ ఏర్పాటు చేయండి. ఎందుకంటే ఇంటింటికి ఉండేటువంటి వాళ్ళ సంఘము చట్టం వచ్చింది పార్లమెంటు. ఆ రోజు వచ్చి కూడా మిత్రులందరితో కూడా మాట్లాడినాం. కాబట్టి ఎప్పుడైనా కూడా మనం కష్టపడాలి, ఒక పార్టీగా కష్టపడాలి. నేను ఒక్కడే చెప్పి ముగిస్తా. మన పుట్ట మధు గారు, మన మంతిని శాసనసభ్యులు నా దగ్గరికి, అన్న ఇక్కడ మా జేఎన్టీయు కాలేజీలో మైనింగ్ కోర్స్ అమ్మాయిలు చదివినరు, మరి వాళ్ళకు సింగరేణిలో ఉద్యోగాలు పడితే ఆడపిల్లలకు ఉద్యోగాలు లేవు అని మరి అంటున్నారు. మరి వీళ్ళు ఎందుకు చదువుకున్నారు? నిజంగా అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఆడ కాలేజీ పెట్టించింది,